వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్డు ముంపు కాలనీవాసులు వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గత 12 ఏళ్లుగా ప్రతి వర్షాకాలంలో హంటర్ రోడ్డు ముంపుకి గురవుతుందని నిరసనకు దిగారు. కాలనీ వీధులు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇళ్లలోకి నీరు చేరి ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఈసారైనా ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. కాలనీల తరఫున ఈరోజు ఇక్కడ ఈ రాస్తా రోకో ధర్నా చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి ఈ వరద ముప్పు ప్రాంతం ఇలాగే ఉంది. ఎలాంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాంటి దీనికి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం రోజు రోజుకు సంవత్సరం వర్షపాతం అధిక సంఖ్యలో అధికమవుతుంది. మొత్తం వరంగల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా మా కాలనీలు జలమయమై అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలందరూ కాలనీలలో 2 రోజులు నీళ్ళనే ఉండాల్సి వస్తుంది. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో గత 12 సంవత్సరాల నుంచి అధికారులు వచ్చుడు చూచుడు పోవుడే జరుగుతుంది. అని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఇక్కడ దీనికి సరైన డెవలప్మెంట్ చేయకుండా కాలనీలు ఇబ్బంది పడుతుంటే జలదిగ్ధంలో ఉండకుండా ఉండడం జరుగుతుంది. మాకు కనీసం గవర్నమెంట్ తరఫున అధికారులు ప్రజాపాలికలు మాకు కావాల్సింది సమస్య పరిష్కారం మాత్రమే. మేమందరం సొంతంగా మాత్రమే వచ్చిన వాలంటీర్గా వచ్చిన ఏ పొలిటీషియన్ ఒత్తిడి కానీ ఏ పొలిటికల్ పార్టీ సెంటర్ కానీ లేదు. ఇలా మేమందరం వాలంటీర్గా వచ్చిన వాళ్ళమే. మేయర్ గారు వచ్చారు కానీ పోతన నగర్ విజిట్ చేశారు, వాళ్ళు లోపలికి రాలేదు. సరే, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి మేము కూడా కామెంట్ చేయట్లేదు. మాకు కావాల్సిందల్లా కట్ట హైట్ పెంచిన తర్వాతనే ఈ వరదలు వస్తున్నాయి సార్. కట్టకు గేట్లు పెట్టాలి, తర్వాత రిటైనింగ్ వాళ్ళు 2 వైపులా బుందువాకు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ఎప్పటి నుంచి అడుగుతాను మేము, దాని డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. మరి ఎవరి నిర్లక్ష్యం వల్ల మరి అది వర్క్ మాకు తెలియదు సార్. సంజీవ్ నా పేరు, నేను అందరూ సాయినార్ గంట ఉంటాను సార్. గవర్నమెంట్ తరఫున మీ అందరికీ నోటీసులు వచ్చి FTL లో కట్టారని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయినా మీరు అక్కడ ఉంటున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. సార్, యాక్చువల్లీ ఇదంతా ప్రైవేట్ ల్యాండ్ ప్లాటింగ్ కొట్టి అమ్మిన తర్వాత లేఅవుట్లు కూడా ఉన్నాయి సార్. ఇలా మా ప్రతి ఇంటికి పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరు ట్యాక్సెస్ పే చేస్తాను. పర్చేజ్ ల్యాండ్, మేము కొనుక్కున్నాం ల్యాండ్. ఇది మేము ఎక్కడ కబ్జా చేసింది లేదు, మాకు సంబంధం కూడా లేదు సార్. అది